విధంగా మీ అమ్మా నాన్నలు ఇప్పుడొచ్చి మన నెత్తి మీద పాలు పోసారు నందిని. అవును నందిని, నువ్విక్కడికి వచ్చాక అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు పూర్తిగా అనుభవించావు. కానీ నాకు అవకాశం లేదేమో అనుకున్నా. ఇప్పుడు మీ అమ్మా నాన్నల రూపంలో ఆ అదృష్టం వచ్చింది. అవును నందిని, నేను చనిపోతున్నానని మీ అమ్మా నాన్నలు బాగా ప్రిపేర్ అయ్యారు. ఇక నుంచి నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ ప్రేమ నన్ను పూర్తిగా అనుభవించని నందిని. నందిని, మీ అమ్మా నాన్నల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నాకు డెత్ టైం దగ్గర పడినప్పుడు అప్పుడు నువ్వే వాళ్ళ కూతురువని నిజం చెప్పేస్తాను. ఎప్పటికైనా నీ తల్లిదండ్రులకి నువ్వు దగ్గర అవుతావు. అంతేగాని నా కోసం ఇంత చేసి నీకు ఏ అన్యాయం చేయను. నన్ను నమ్ము నందిని, ప్లీజ్. నీ తల్లిదండ్రుల దగ్గరికి నన్ను వెళ్ళనివ్వు. నేను చనిపోయే ముందు నా చివరి కోరిక ఇదే అనుకో. నా మాట కాదనుకు నందిని, ప్లీజ్. నా చివరి కోరిక తీర్చు నందిని. రోజే, రోజే, నువ్వు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అలాగని ఒప్పుకోకుండా ఉండలేను. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ నందిని. చూసావా రోజీ, ఒకప్పుడు అమెరికాలో మనిద్దరం అనాథలుగా పెరిగాము. తర్వాత నీకో ఫ్యామిలీ ఉందని తెలిసింది. ఇప్పుడు నాకొక ఫ్యామిలీ ఉందని తెలిసింది. ఆ విధి రాత వలన నీ ఫ్యామిలీకి నేను దగ్గరైతే నా ఫ్యామిలీకి నువ్వు దగ్గర కాబోతున్నావు. రోజీ, నేను మీ అమ్మా నాన్నల దగ్గర ఉన్నా నువ్వు అప్పుడప్పుడు మీ అమ్మా నాన్నల్ని చూడ్డానికి రావచ్చు. మా అమ్మ చేతి వంటలు నువ్వు తినొచ్చు. మీ అమ్మ నాన్నల్ని నేను అమ్మా నాన్నలని పిలిచినట్టే నువ్వు కూడా అలాగే పిలవచ్చు. నందిని, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రోజీ? వచ్చాక చెప్తాను.
అజ్జీ, ఐఎమ్ సారీ. నేను వెళ్ళిపోతున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు తెలుసు అజ్జీ, రోజు అమ్మమ్మకి నన్ను దగ్గర చేయాలని, మరో విధంగా అయినా ఆ ఇంట్లో నేను శాశ్వతంగా ఉండాలని ఎవరికీ ఇష్టం లేకపోయినా నన్ను దత్తత తీసుకున్న గొప్పదాని నువ్వు. నీ ప్రాణానికి ప్రాణంగా నన్ను చూసుకున్నావు. నీలాంటి అజ్జి దొరకడం నిజంగా నా అదృష్టం. అజ్జీ, నన్ను బతికించడానికి నువ్వెంతగానో తప్పించావు. కానీ ఒక్కసారి చావు రాసి పెట్టాక ఇక అంతే అజ్జీ, ఇక అంతే. మురికి నీళ్లు మంటలు ఆర్పడానికి పనికొస్తాయి గాని దాహం తీర్చడానికి పనికిరావు. నేను అంతే అజ్జీ. మీకు ప్రేమను పంచగలిగాను కానీ నా అనారోగ్యం వల్ల ప్రేమను శాశ్వతంగా అందించలేకపోయాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో మీ అందరినీ బాధ పెట్టి వెళ్ళిపోతున్నాను. కానీ అజ్జీ, నీ వల్ల లోకి బావతో కొన్ని రోజులైనా సరదాగా గడిపే అవకాశం వచ్చింది. నిజానికి ఎప్పుడో పోవాల్సిందాన్ని. నీ వల్ల, కేవలం నీ వల్లే మరి కొన్ని రోజులు బతకగలిగాను. ఈ తృప్తి చాలజ్జీ, చాలు. కానీ నందిని విషయంలో ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. నందినికి సిద్ధుతో ఎలాగైనా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోకుండానే వెళ్ళిపోతున్నాను. దాన్ని మోసం చేసి వెళ్ళిపోతున్నాను. పాప నందిని నా కోసం తన ప్రేమను త్యాగం చేసింది. నేను వద్దన్నానని నా మాటకు విలువనిచ్చి తన సొంత తల్లిదండ్రులనే కాదనుకుంది. నందిని అతి మంచితనం ముందు స్వార్థంతో మోసం చేసే నేను ఓడిపోతున్నానజ్జీ. ఏ ఫ్రెండ్ చేయని త్యాగం నా కోసం నందిని చేసింది. అందుకే నీకో బాధ్యత అప్పగిస్తున్నానజ్జీ. ఈ మనవరాలి మీద ఏ నింద పడకుండా ఉండాలంటే నువ్వెలాగైనా, ఎంత కష్టం వచ్చినా నందినికి సిద్ధుకి పెళ్లి జరిపించాలి. ఇదే నా చివరి కోరిక. నా చివరి కోరిక తీర్చజ్జీ. ఇక నేను ఎక్కువ కాలం బతకనని అర్థమైంది. మీ అందరి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు స్పృహలోకి వచ్చాక నీకు చెప్పి వెళ్దామంటే నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించవని నాకు తెలుసు. నన్ను క్షమించజ్జీ. అజ్జీ, ముఖ్యంగా నేను చనిపోయా కూడా నేనే అసలు రోజుననే నిజం అమ్మమ్మకి తెలియకూడదు.
ఇప్పుడు నేను నీకు చెప్పిందంతా నీకు మెయిల్ చేశాను. నువ్వు స్పృహలోకి వచ్చాక ఇదంతా చూసుకుని నేను అనుకున్నది నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది. బాయ్. రోజీ, 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 ఏంటమ్మమ్మా? ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నాను. ఏంటమ్మమ్మా? నందిని ఎక్కడా? ఒకసారి పిలు. నందిని ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్ళిందామమ్మా. ఓ అలాగా. ఏంటమ్మా ఇవి? బట్టలు, నగలు. ఓ, పెళ్లికి ముహూర్తం పెట్టకముందే అప్పుడే మనవరాలి కోసం నగలు, బట్టలు అన్నీ కొనేసావన్నమాట. ఇవి మనవరాలి కోసం కొన్నవన్నది వాస్తవమే గాని ఇవి రోజీ కోసం కొనలేదు. మరి మన నందిని కోసం. ఏంటి, ఇవన్నీ నందిని కోసం కొన్నావా? ఎందుకమ్మా? ఏం లేదు భార్గవి, తను ఇన్నాళ్ళు మనందరితో మన ఇంట్లో మనిషిలా ఉండిపోయింది కదా. పాపం రేపు తను వెళ్తుంటే నాలో ఏదో తెలియని బాధ పుట్టుకొచ్చింది. అందుకే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు సొంత మనిషిలాగే పంపించాలని ఇవన్నీ తీసుకొచ్చాను. అంతేకాదు, వాళ్ల అమ్మా నాన్నలు చాలా పేదవాళ్లు కాబట్టి తను చనిపోయేంతవరకు హ్యాపీగా ఉండాలని మన కంపెనీకి సంబంధించిన 20% షేర్ తన అకౌంట్కి వచ్చేలా చేశాను. దానికి సంబంధించిన పేపర్స్. అమ్మమ్మా, నీది చాలా గొప్ప మనసు. నీ మాట నిజాయితీగా ఉన్నట్టే నీ ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఆ ప్రేమనే నేను జీవితాంతం పొందలేకపోతున్నాను. అమ్మా, ఇంట్లోంచి పోయే ఆ దరిద్రానికి ఇవన్నీ ఇచ్చి పంపించడం అవసరమా? ఆయన తొందరగా పైకి పోయేదానికి తోడుగా ఇవన్నీ ఇవ్వడం ఎందుకు? దొండక కాకపోతే. భార్గవి, ఏంటా ఆ మాటలు? అసలు నువ్వేనా ఆ మాట అంటుంది? ఎందుకు ఆ అమ్మాయి మీద అంత కోపాన్ని పెంచుకున్నావు? రోజీ కోసం ఏది చేసినా చివరికి నందినికే కదా దక్కేది. అవును వదినా, మనం రోజీ కోసం చేసేదంతా నందినికే దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్విలా రోజీ కోసం చేద్దాం అనుకుంటున్నావు. ఈ విషయం నందినికి తెలుస్తుంది. రోజీ దగ్గరికి వెళ్ళి మరి నాకు అంటుంది. మన రోజీ త్యాగం చేసేస్తుంది. ఆ రోజు నిన్ను వద్దని చెప్తున్నా వినకుండా లక్ష్మికి నందిని దత్తతిచ్చావు. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఆ రోజు కేవలం దత్తత కోసమే అనుకుని అలా ఒప్పుకున్నాను, కానీ తరువాత నా కూతురికే పోటీ అవుతుందని అనుకోలేదమ్మా.
నాకు చిన్నప్పటి నుంచి రోసీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మన రోజుని ఎండీ చేయాలని ఆసుండేది. కానీ లక్ష్మి ఆంటీ ఏమో నందినిని దత్తత తీసుకోవటం వల్ల నందినిని ఎండీగా చేయాలని చూసింది. చివరికి వాళ్ళిద్దరి మూలంగా మన రోజీ ఎండీ కాకుండా పోయింది. అది నేను భరించలేకపోతున్నానమ్మా. అప్పటినుంచి ఆ నందినిని చూస్తే నాలో విపరీతమైన కోపం మొదలైంది. అసలు ఆవిడగారు ఇంట్లోంచి వెళ్లిపోతే మంచిదని ఎన్నోసార్లు దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మాటలు ఆలకించి కరుణించాడు. వాళ్ళమ్మ నాన్నల్ని తొందరగా మనింటికి పంపించాడు. ఇప్పుడు ఆవిడగారి కోసం ఇవన్నీ ఇవ్వడం నాకిష్టం లేదమ్మా. అమ్మా, నువ్వు చాలా మారిపోయావు. నా ఫ్రెండ్ మీద చాలా కోపాన్ని పెంచేసుకున్నావు. వద్దమ్మా, తను చాలా మంచిది. మంచిది కాదు, మంచిదాన్లా నటిస్తుంది అంతే. అయినా నా బాధేంటో, రేపు నీకు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళ ఆశలు నెరవేరాలని చూసి విఫలమైనప్పుడు ఆ బాధేంటో నీకు అప్పుడు అర్థమవుతుంది. నందిని, భార్గవి, ఆ అమ్మాయి వచ్చేసింది. ఇక నువ్వేం మాట్లాడుకో. వింటే తను బాధపడుతుంది. అందుకే నందిని, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళావమ్మా? చిన్న పనుండి పక్కకే వెళ్ళొచ్చాను. అయ్యో, ఇంకా దగ్గు తగ్గలేదు? అవునమ్మమ్మా. అయ్యో రోజీ, లోపలికి తీసుకెళ్లి మెడిసిన్ ఇవ్వు. అలాగే రా. వెళ్ళు. ఏంటి, ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? అసలు అమ్మకి నా మీద ఇంత కోపం ఉందని నాకు తెలియలేదే. అంటే అమ్మన్న మాటలు నువ్వు వినేసావా? అసలు అమ్మమ్మ నా విషయంలో పాజిటివ్ గా మారుతుందనుకున్నాను, కానీ అమ్మిలా నెగటివ్ గా మారుతుంది అనుకోలేదే. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఊరుకో నందిని, బాధపడుకో. అయినా ఒక తల్లిలా అమ్మ వైపు నుంచి ఆలోచిస్తే అమ్మ చేసింది కరెక్ట్. ఏ తల్లైనా తన కూతురు బాగుండాలని కోరుకుంటుంది, కానీ ఇప్పుడు తన కూతురు విషయంలో అడ్డుపడుతున్నానని నేను తిట్టింది, కానీ నా మీద కోపంతో కాదు. అందులో అమ్మ తప్పలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? అజ్జి దగ్గరికి వెళ్ళాను. రేపు అజ్జిని చూడ్డానికి టైం ఉంటుందో లేదో అని ఇప్పుడే వెళ్ళొచ్చాను. నువ్వు కూడా రామ్మా, సరదాగా ఆడుకుందాం. నేను రాను. అదేంటమ్మా, తను పిలుస్తుంది కదా, రావచ్చుగా. ఇదిగో, నాకు నా కూతురుతో తప్ప అడ్డమైన వాళ్లతో ఆడుకునే అలవాటు లేదు. నేను రాను.